టీడీపీ నేత దొల్లపాలి నరేంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తన అక్కని వేధిస్తున్నారు అనే ప్రశ్నించినందుకు ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలపెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, స్థానికంగా ఉండే నాయకత్వం దాన్ని సూసైడ్ కింద చేయాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే చివరికి విచారణ చేసి దాన్ని హత్య కింద నిర్ధారించడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అధికారిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మర్డర్లు చేసేవారికి భరోసా కల్పించడం జరిగింది. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో చీరాల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకోనందుకు పోలీసులు హింసిస్తే ఆ కుర్రాడు చనిపోయాడు. ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టరు, కోవిడ్ సమయంలో మాకు మాస్కులు ఇవ్వండి అడిగినందుకు అతని మీద సస్పెండ్ చేయటమే కాదు, అడుగడుగునా హింసించి చివరికి పిచ్చోడనే ముద్రేసి వైజాగ్ నడి వీధిలో చేతులు కట్టేసి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఇవాళ కూడా మన కళ్ళ ముందు సజీవంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అతన్ని హత్య చేసి ఇంటికే డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బహిరంగ మీటింగుల్లో వెంటేసుకొని తిప్పితే మొన్నే మనం చూసాం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అధికారము పోలీసులు నెక్సెస్ అయి కుమ్మక్కైనందువల్లే అనంతబాబుకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఈ సంఘటన పోలీస్ యంత్రాంగానికి, అధికారానికి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో చట్టాలను చుట్టాలుగా చేసుకొని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దౌర్జన్య కాండని, దమన కాండని సాగిస్తే వాళ్ళ కాపాడిన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వీడియోల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా, కర్నూలు జిల్లాలో అబ్దుల్ రసూల్ అనే కుటుంబం మీ అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడితో పోలీస్ స్టేషన్కి ఆ కేసులకు సంబంధం లేకపోయినా హింసిస్తున్నారు అనే మనోవేదనతో సమాజంలో ఆత్మగౌరవంతో బతికే ఆ కుటుంబం, ఒక చిన్న కుటుంబం, పోలీసుల వేధింపులను తట్టుకోలేక, అవమానాలను తట్టుకోలేక కుటుంబంతో సహా రైలు కింద పడి చనిపోతే ఎందుకు స్పందించలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన మనిషి కుటుంబంతో సహా నీ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నాయకుల యొక్క వేధింపులతో ఆ కుటుంబం మొత్తం రైలు కింద పడి చనిపోతే మీకు మానవత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఆ రోజు స్పందించని వ్యక్తి ఇవాళ ఏం మాట్లాడారో మనం చూడటం జరిగింది. రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి రాష్ట్రంలో తెరలేపారు. ఎవరైతే తమకు వ్యతిరేకంగా వాణిని వినిపించేవారు, తమ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది, అరెస్ట్ చేశారో మనం చూడటం జరిగింది. మరి ఒక అచ్చెన్నాయుడు, ఒక కొల్లు రవీంద్ర, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని